నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఆద్య. ఏం చేతులతో నీ లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకున్నాను, ఈ జన్మలో నీ పనికి రాకుండా చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. నన్ను క్షమించు ఆద్య, నన్ను క్షమించు. విజయ్ వదులు, విజయ్ వదులు. కోపంలో ఉన్నప్పుడు నా జీవితం విలువేంటో నీకు తెలియదు. అదే నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. ఎప్పటికైనా తెలిసిందా బుద్ధిగా ఎందుకు ఉండమన్నానో? బుద్ధి వచ్చింది ఆద్య, బుద్ధి వచ్చింది. నీ మంచితనానికి పద. సీనయ్య, నువ్వేదో గొప్ప పని చేసావనుకున్నావా? అత్తయ్య, ఈ విషయం తెలిస్తే ఆద్య ఎంత బాధపడుతుందో తెలుసా? అసలు తను చెయ్యని తప్పుకు తనకి ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా? తెలుసా సీనయ్య? అత్తయ్య, ఈ విషయం నేను ఇప్పటికీ చెప్పకపోతే ఆద్య నేను ఇద్దరం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. తెలియకుండానే మేము నరకం అనుభవించాల్సి వస్తుంది. అందుకే కొంచెం కష్టమైనా నిజం చెప్పేశాను అత్తయ్య. సీనయ్య, నువ్వు చేసిన తప్పుకు ఆద్య ఎందుకు బాధపడుతుంది? నువ్వు ఆద్యని ప్రేమించావు, కానీ తను నిన్ను ప్రేమించలేదు. సీనయ్య, నువ్వు చాలా మంచివాడివి సీనయ్య. నీలాంటి వాడికి భార్య అయితే తను జీవితాంతం సంతోషంగా ఉంటుందనుకున్నాను. అందుకే ఎలాంటి సమస్య రాకుండా మీ మావయ్యని ఒప్పించమన్నాను. అంతేకాని ఆద్య ఆద్య నిన్ను ప్రేమించలేదు సీనయ్య, ప్రేమించలేదు. అత్తయ్య, మీకు తెలిసిన నిజమేంటంటే నేను ఆద్యని ప్రేమిస్తున్నాను. కానీ మీకు తెలియని నిజమేంటంటే ఆద్య కూడా నన్ను ప్రేమిస్తుంది. అత్తయ్య, సారీ శ్రీను, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. అయినా నీకు నేనంటే ఎందుకంత ప్రేమ? పెద్దమ్మ, సీనయ్య నిన్ను ప్రేమిస్తున్న విషయం
ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. పెద్దమ్మ, నీకు 100 ఏళ్ల ఆయుష్. నీ గురించి తలుచుకుంటున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేసేసావు. ఆద్య, ఆద్య, పెద్దమ్మ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు పెద్దమ్మ. ఆద్య, ఆద్య, సీనయ్య నిన్ను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. అత్తయ్య, మీ అత్తయ్య పిన్ని వాళ్ళు నిన్ను నానా మాటలన్నారు. ఆద్య, ఆద్య, వింటున్నావా ఆద్య? పెద్దమ్మ, నువ్వు కూడా సీనుని ప్రేమిస్తున్నావని సీనయ్య చెప్తున్నాడు. నువ్వు నిజంగా సీనయ్యని ప్రేమిస్తున్నావా? ఆద్య, ఒక్కసారి ఫోన్ నాకు ఇవ్వండి. నేను నువ్వు ఆగు సీనయ్య. ఆద్య, మాట్లాడు. నువ్వు నిజంగా సీనయ్యని ప్రేమిస్తున్నావా? మౌనం అర్థానికి కారం అంటారు. సీనయ్య చెప్పేది నిజమేనా? అలాంటి పెద్దమ్మ కోసం ప్రాణమైనా ఇస్తాను, కానీ ఆవిడికి మాట రానివ్వను. ఆలోచించు ఆద్య. నువ్వు శ్రీనుని ప్రేమిస్తున్నావంటే మీ పెద్దమ్మ నిన్ను క్షమించొచ్చేమో, కానీ మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ జన్మలో కలవలేరు. నీ జీవితానికి నువ్వే పెద్ద శిక్ష వేసుకోబోతున్నావు. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. నాకు నా ప్రేమ కంటే మా మమ్మ ఆశయం గొప్పది. పెద్దమ్మకిచ్చిన మాటే గొప్పది. వాళ్ళు చూపించే ఆప్యాయత గొప్పది. నన్ను బాధ్యతగా చూసుకునే మా పెద్ద నాన్న, అమ్మలా ప్రేమించే పెద్దమ్మ, అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్, వీళ్ళెవరిని నేను బాధ పెట్టలేను. అయితే నీ ప్రేమని చంపుకుంటావా? ప్రేమను నా మనసులోనే దాచుకుంటాను. వాళ్ళని చూస్తూ బ్రతికేస్తాను. ఇంత మొండిదాన్ని నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు ఎలాగైనా ఇంట్లోంచి వెళ్ళి తీరాల్సిందే.
కానీ ఎలా వెళ్ళాలి? నేను వెళ్ళిపోతే మామయ్య పరువు ఏమవుతుంది? నేను వెళ్ళిన తర్వాత జానకి అత్త పరిస్థితి ఏంటి? అందరూ అత్తయ్యని నిందిస్తారు. నేను వెళ్ళిపోతే ఇంట్లో అందరూ బాధపడతారు. కానీ వెళ్ళాలి. మీరు పరువు మర్యాదల్ని గౌరవిస్తారని, నా ప్రేమని ఒప్పుకోరని నాకు తెలుసు. అయినా ఆద్యని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను. ఇన్నాళ్ళు నేను మాత్రమే ఆద్యని ప్రేమిస్తున్నాననుకున్నాను. కానీ ఆద్య కూడా నన్ను ప్రేమిస్తుందని తెలిసింది. ఈ నిజం తెలిసిన మరుక్షణం ఆద్యని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే ఆద్యని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. నేను చేయబోతున్న ఈ పనిని మీరు సమర్థించారని నాకు తెలుసు. అయినా నాకు ఆద్య కావాలి. ఆద్యకి నేను కావాలి. మీరు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను మామయ్య. కానీ ఆద్య నాకు దూరమైతే భరించలేను. అందుకే ఈ ఇంట్లో పరిస్థితుల గురించి తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను చేసిన ఈ పనికి మన కుటుంబం పరువు ఏమవుతుందో నాకు తెలుసు. అయినా సరే నా ప్రేమను గెలిపించుకోవడానికి ఉన్న ఈ ఒక్క అవకాశం వదులుకోలేకపోతున్నాను. కన్న వాళ్ళలా చూసుకున్న మీకు కన్నీళ్లు మిగిల్చిన ఈ దురదృష్టవంతుణ్ణి మన్నిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ సీను.
పార్వతి, నాకేదో డౌట్ గా ఉంది. ఒకసారి సీను గదిలో ఉన్నాడో లేదో చూద్దాం పదా. అన్నా, ఒక వాటర్ బాటిల్ ఇవ్వా? ఎంతన్నా? 20 రూపాయలు. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? కనబడలేదు బాబు. కనిపించలేదా? సరేనా, ఇదిగోండి. సరే బాబు. పద్మ, ఏడవకే. ఈ విషయం రఘుకి తెలిస్తే ఇంకా పెద్ద సమస్య అవుతుంది. అమ్మా, సీను ఇంట్లోంచి వెళ్ళిపోతే అన్నయ్యకి తెలియకూడదంటావేంటి? అన్నయ్యకి తెలిస్తేనే కదా ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. అదంతా తర్వాత చెప్తాను శివరాం. ముందు ఈ విషయం రఘుకి తెలియకుండా చూడండి. వాడెక్కడికి వెళ్ళాడో వెళ్ళి వెతకండి. మొత్తం వెతికామమ్మా, ఎక్కడ కనిపించట్లేదు. అయినా వాడేమన్నా ఆడపిల్ల భయపడడానికి? సరదాగా అక్కడక్కడ తిరిగి వాడే వచ్చేస్తాడు కదా. ఏమైంది? అందరూ టెన్షన్గా ఉన్నారేంటి? ఆ, ఏం లేదు రఘు. ఎందుకు నువ్వెక్కడికి వెళ్ళావు? నేను తోటకెళ్ళానమ్మా. ఈ మధ్య నీకు నీరసంగా ఉంటుంది కదా, కొబ్బరి బొండాలు తెచ్చాను. శివరాం, అవి అమ్మకిచ్చే. ఏం లేదు ఆద్య. రామలక్ష్మి, నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. ఏంటది? శౌర్య సార్ని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పను? చెప్పు రామా, ఏంటి విషయం? అమ్మో, గట్టిగా అడిగి విషయం తెలుసుకునేలా ఉంది ఆద్య. ఎన్నాళ్ళు ఈ నిజం తనకి చెప్పకుండా ఎలా దాచావని గొడవ చేస్తుంది. ఆద్య కనిపెట్టక ముందే నా ప్రేమ విషయం నేనే చెప్పాలి. అడుగుతుంటే అలా చూస్తున్నావేంటి రామా? నీతో ఒక విషయం మాట్లాడాలి. అంటే శ్రీను నన్ను ప్రేమిస్తున్న విషయం గురించి అడుగుతుందా? సొంత చెల్లిని నాతో చెప్పలేదని చంపుతుంది. ముందు నేనే చెప్పేస్తే చాలా బెటర్. చెప్పమంటావా? రమా, నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అంటే నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది ఆద్య. నా జీవితానికి సంబంధించింది. ఇందులో ఏదైనా తప్పు జరిగితే మన కుటుంబం పరువు పోతుంది.
లక్ష్మి ఖచ్చితంగా శ్రీను గురించి అడిగిపోతుంది. అంతకంటే ముందే ఈ విషయం ఎలా చెప్పాలి? రామా, ముందు నేను చెప్పేది విను. లేదా అద్యా, ముందు నేను చెప్పేది నువ్వు విను. ఇదే మాట మేము అడిగామండి. ప్రేమకి కళ్ళు లేవు కాళ్ళు లేవు అంటూ ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే మనకి మాట వస్తుందన్న విషయం కూడా మర్చిపోయాడు. ఎంత పని జరిగిపోయింది. ఈ మాట వినగానే నాకే తల తీసేసినట్టు అయిపోయింది. ఇప్పుడు అన్నయ్యకి తెలిస్తే పరిస్థితి ఏంటమ్మా? సీనుగోడు ఎలాంటి పని చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. మేం మాత్రం అనుకున్నావరా? వీడు దాని విషయంలో పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు. రఘుకి తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉందిరా. అందుకే రఘుకి తెలియకుండా జాగ్రత్త పడదాం. నేను శ్రీనుకి ఇదివరకే చెప్పాను అత్తయ్య, బావగారి చేతుల మీదుగా జరుగుతున్న పెళ్లి చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇప్పుడు ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు. ఇప్పుడు వాడు ఆద్యను పెళ్లి చేసుకుని వస్తే చారు జీవితం ఏమైపోవాలి? వాళ్ళ అమ్మ నాన్న ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఏమైపోవాలి? ఒసే, కొడుకు జీవితం ఏమైపోతుందని నేను కంగారు పడుతుంటే డబ్బు 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 అంటావేంటే నువ్వు? మీకేంటండి, మీరెన్నైనా మాట్లాడతారు. ఈ ఇంటి మీద పడి తింటున్నారు కదా, మీకెలాంటి బాధలు ఉండవు. కానీ వాడి భవిష్యత్ ఏంటో ఆలోచిస్తేనే చాలా భయం వేస్తుంది. బంగారం లాంటి సంబంధం. అవసరమైతే ఇల్లరికం తీసుకెళ్లి పువ్వుల్లో పెట్టి చూసుకుంటామన్నారు. అంతలోనే వీడు మొత్తం చెడగొట్టుకున్నాడు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు దినా. ఎలాగోలా సీను వెనక్కొచ్చేలా చెయ్యండి. చారుతో పెళ్లి జరిపించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శ్రీను ఆ దరిద్రపు దాని దగ్గరికే వెళ్ళుంటాడు. దానికి ఫోన్ చేసి కనుక్కోవాలి. అమ్మా, అన్నయ్యకి చెప్పకుండా ఇదంతా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏదేమైనా అన్నయ్యతో మాట చెప్దాం అమ్మా. వద్దురా శివయ్య, పెద్దోడు బాధపడ్డం నేను చూడలేను. వాడికి ఈ విషయం తెలిసే లోపే శ్రీను ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోండి. ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదు. సీనయ్య ఎవరో ఫ్రెండ్ ని కలవటానికి వెళ్ళాడట. వదినా, నువ్వు చెప్తున్న నిజమేనా? సీను ఫ్రెండ్ అని కలవడానికి వెళ్ళాడా? నిజమే పద్మా. ఇందాకే ఏదో నెంబర్ నుండి ఫోన్ చేశాడు. మీకు చెప్పకుండా బయటికి రావాల్సి వచ్చింది. ఇంట్లో ఎవరు బెంగ పెట్టుకోవద్దని చెప్పాడు. జానకి, నువ్వు చెప్తే నమ్ముతామే. అసలు ఎందుకు చెప్పకుండా వెళ్ళాడో రాని వెదవని చెప్తాను. ఏమే చూసావా, నా కొడుకు అలాంటి పని చేయడు అని చెప్పానా? అనవసరంగా బాధపడ్డావు. వాడికి అన్నయ్య అంటే చాలా గౌరవం. అన్నయ్యకి తలంపులు వచ్చే పనులు ఎప్పుడు చేయడు. ఇదిగో పార్వతి, ఏదో జరిగిపోతుందని ఇందాక కంగారు పడ్డావు కదా. మీరనుకున్నట్టు ఏది జరగలేదు, జరగదు కూడా. అవును, ఇందాక పెద్ద పెద్ద పప్పు చెక్కలు చేస్తున్నారు. ముందు అవి తిందాం పదండి. పదండి. పదన తెగారు, రావే రా. వెళ్ళండి. ఆయనకి తెలియకూడదని
సీనయ్య ఎక్కడికో వెళ్ళాడని అబద్ధం చెప్పాను. రేపు నిజంగా ఆర్చిని పెళ్లి చేసుకొని వస్తే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు ఈ ఉత్తరం ఏంటి? అసలు సీనయ్య ఎక్కడికి వెళ్ళాడో ఆర్చికి ఫోన్ చేసి కనుక్కోవాలి. బావగారు బావగారు అదిగో బావగారు ఒకసారి. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం చలపతి గారు. ఏ మాటకా మాట, ఈ ఇంట్లోకి రాగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నమస్కారం. నమస్కారం. అదంతా నీ అభిమానం చలపతి. నమస్కారం అమ్మా. నమస్కారం. చాలా దూరం నుంచి వచ్చారు. కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఏమి వద్దమ్మా, మేము తాగే వచ్చేసాం. అవును, శ్రీను బావ కనిపించట్లేదేంటి? శ్రీను బావ ఎక్కడత్తయ్యా? రెక్కలున్న హృదయమా ఇక్కడాగిపో.
కదా. పైగా శ్రీను బావ గురించి అన్నీ తెలిసిన పెద్దమ్మ మౌనంగా ఉన్నారు. చారు, వాళ్ళ మావయ్య శుభలేఖలు మాత్రమే కాకుండా ఇంకా చాలా పనులు అప్పచెప్పారు. అవన్నీ చూసుకొని రావటానికి ఆలస్యం అవుతుంది. ఎక్కడున్నాడో కనుక్కోడానికి ఫోన్ కూడా లేదు. మీరు మమ్మల్ని మరీ ఇంతలా అనుమానించడం ఏం బాలేదు చారు. తప్పుగా అనుకోకు పార్వతి. ఆయన జానకమ్మ గారు రఘురామ్ గారు ఉండగా మనకు భయం ఏంటే, వాళ్లే చూసుకుంటారు. అల్లుడొచ్చాక అడిగాను చెప్పండి. బంగారం తీసుకురమ్మని సేట్కి చెప్పాను. ఈ పాటికి వచ్చేసుంటాడు. మేమింటికెళ్ళి ఆ వ్యవహారం మొత్తం చూసుకోవాలి. మరి ఆ విషయం అంత మెల్లగా చెప్తావేంటి వదినా? మనకి బంగారం కదా ముఖ్యం. వెళ్ళా పనులు చూడు. అలాగే వదినా. చారు, వెళ్దామా? మీరు వెళ్ళండి. ఎంత లేట్ అయినా నేను బావని కలిసే వస్తాను. అది కాదమ్మా, శుభలేఖలివ్వటానికి సీనయ్య చాలా ఊళ్ళు తిరగాలి కదా. ఎప్పుడొస్తాడో చెప్పలేము. రాత్రంతా మేలుకుంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అసలే పెళ్లి దగ్గర పడుతోంది. జాగ్రత్తగా ఉండాలి చారు. నిజమే పెద్దమ్మా. పెళ్లిలో అందంగా కనిపించాలంటే టైంకి తిని టైంకి పడుకోవాలి. సీనుబావ రాగానే ఫోన్ చేయండి, వెంటనే వాలిపోతాను. పదమ్మ వెళ్దాం. వెళ్ళొస్తాం. వస్తానత్తయ్య. బాయ్ పిన్ని. చూసావా వదినా, వీళ్ళు మన ప్రాణాలు తోడేస్తున్నారు. సీను ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాడన్నావు, ఎప్పుడొస్తాడు వదినా? చాలా రోజుల తర్వాత వెళ్ళాడు కదా పద్మ. అందుకని పలకరించి రావటానికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. పద్మ, నువ్వు వాడి గురించి ఏం కంగారు పడకు. వచ్చేస్తాడులే, వచ్చేస్తాడు.